గోర్లు రాత్రిపూట కత్తిరించకూడదంటారు. వెంట్రుకలు ఎక్కడంటే అక్కడ పడవేయకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు. వెంట్రుకలు పొరపాటున ఆహారంలో చేరి అది మన జీర్ణశక్తికి అలాగే అనారోగ్యానికి గురి చేసే ప్రమాదం ఉంది కనుక వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదని పెద్దలు చెప్పిన నియమం. ఆధ్యాత్మిక దృష్టిలో గోర్లు, కేశాలు అన్నవి మృతకణాలుగా భావించాలి. వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవడం శరీర శుద్ధి. ఆ ప్రక్రియను కూడా మనం సగౌరవంగా పరిశుభ్రత భావంతో చేయాలి. మన సంస్కృతి శారీరక శుద్ధి మాత్రమే మనోశుద్ధికి మార్గం చూపుతుందని చెబుతుంది. ఇక సంప్రదాయంగా చూసినట్లయితే మంగళ శనివారాల్లో గోర్లు, కేశాలు కత్తిరించకూడదనే నియమం కూడా ఉంది. పిల్లలకు పుట్టు వెంట్రుకలను దేవాలయంలో తీసివేయడం కూడా అనాదిగా ఆచారంగా వస్తోంది. మన పూర్వీకులు మన సంస్కృతిలో భాగంగా దైనందిన జీవితంలో చేయవలసిన కార్యకలాపాలను కూడా ఆచారంగా నియమంగా విధించారు. వాటిని అర్థం చేసుకుని పాటించినట్లయితే అది మన సంస్కృతి అవుతుంది. ఇదే ఇందులో ఉన్న అంతరార్థం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. పండుగలు, పరమార్థాల కోసం ఇక మీదట పంచాంగం అవసరం లేదు. ఒక్క యాప్ ఉంటే చాలు, అదే వేటు న్యూస్.